ఏం పేరు అన్న? నా పేరు అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. ఎట్లా చూస్తావు 1 ఇయర్ డెవలప్మెంట్ కాంగ్రెస్? నాకు చేంజ్ అయితే ఏం కనిపించలేదు. 1 ఇయర్ షార్ట్ టైంలో అయితే నాకు చేంజ్ ఏం కనిపించట్లేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ ఉంటుందేమో. చేంజ్ ఏం కనిపించట్లేదా? చేంజ్ ఏం కనిపించట్లేదు ఐటీలో. అంటే గొప్పగా చెప్తా ఉన్నా ప్రజాపాలన అని చెప్పి. ఐటీ గురించి అయితే అంతేం కనిపించలేదండి. మరి బయట నాకు అంత ఐడియా లేదు. ఇంతకుముందు ఐటీలో అంటే కొన్ని ఇనాగ్రిమెంట్స్ ఇవన్నీ జరిగాయి, ఏమన్నా కొత్త కంపెనీలు రావటం అవి నాకు అవి కూడా ఏం అంత కనిపించలేదు. మేబీ ఫ్యూచర్ కేటీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉందన్న? ఇప్పుడు ఐటీ గురించి ఏదో ఒక న్యూస్ అయితే వస్తూ ఉండేది. పరిశ్రమలు రావడం, పెట్టుబడులు పెట్టడం, ఫారెన్ కంపెనీ ఇవన్నీ. సో ఇప్పుడైతే అంతకేం కనిపించట్లేదు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరో తెలుసా? నాకు తెలియదు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ తెలియదు. గతంలో ఐటీ మినిస్టర్ ఎవరు? కేటీఆర్. కేటీఆర్. ఐటీ మినిస్టర్ కూడా తెలియదు. నాకు తెలియదు. అంటే మీకు చాలా మందికి తెలియదు, ఎందుకు అని అనుకోవచ్చు. మేబీ వాళ్ళు బయట న్యూస్ ఏం రావట్లేదు, ఐటీ మినిస్టర్ ఏదో ఒకటి చేస్తున్నట్టు, డెవలప్ చేస్తున్నట్టు మేము మిస్ అయ్యామా, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ అంతగా లేదేమో, కానీ నాకు అంత అయితే ఐడియా లేదు. కేటీఆర్ అయితే ఇంతకుముందు రోజుకు 2-3 న్యూస్లు వచ్చాయి ఏదో ఒకటి చేస్తున్నట్టు. ఆ న్యూస్ ఏదో ఒకటి అయితే మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఏదో ఒక ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అయితే నాకు ఎక్కడ ఏ న్యూస్ కనిపించలేదు. మేబీ నేను మిస్ అయ్యి ఉంటాను, నాకు అంత ఐడియా. ఐటీ మినిస్టర్ ఉన్నారని ఉన్నారని తెలుసు. ఉంటారు. అది గవర్నమెంట్ చేంజ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ప్రతి గవర్నమెంట్కి, కానీ అంత ఐడియా లేదు నాకు నేమ్ అయితే. లేదు. గతంలో ఎందుకు అంటే కేటీఆర్ అనగానే ఎందుకు తెలిసిపోయింది అందరికి? ఆయన ఏదో ఒక ఐటీ గురించి ఏదో ఒక న్యూస్ చెప్తానంటే ఏదో ఒక డెవలప్మెంట్ అయితే చేస్తూనే ఉంటారు. సో ఆ న్యూస్లో చూస్తాము ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఇది చేశారు అది చేశారు అని చెప్పి. సో అలాంటి న్యూస్లు ఏమి వినిపించలేదు. ఐ మీన్ ఎక్కడ చూసినట్లేదు. ఎట్లా ఓవరాల్గా ఏం చెప్తాం 1 ఇయర్ గవర్నమెంట్ పాలన? ఐటీలో అయితే అంత చేంజ్ ఏం లేదండి. ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, డెవలప్మెంట్ కూడా అప్పటి నుంచి ఇప్పటికి అంటే అప్పుడు హడావుడి జరిగినంత హడావుడి అయితే ఇప్పుడు ఏం లేదు, ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఫ్యూచర్లో కేటీఆర్ వస్తే బాగుంటుందేమని అనుకుంటున్నారు ఐటీకి? అనుకుంటున్నాను వస్తే బాగుండు ఐటీకి. ఎందుకంటే ఆయనకి కొంచెం ఐటీ గురించి అవగాహన ఎక్కువ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేశారు కాబట్టి మేబీ ఆ హుషారుతో ఏమైనా చేయొచ్చు.